ముడి ఆర్థిక బంకర్ బస్టర్ వేస్తామన్న సెనేటర్ కామెంట్స్ ఎలా చూడాలి? సో మిలిటరీ కోఆపరేషన్ విత్ 10 years అగ్రిమెంట్, ఇది అగ్రిమెంట్ కూడా చేసుకుంది భారత, చేయబోతున్నారు సన్నాహాలు. మొన్న మనం మాట్లాడాం కదా, రాజ్నాథ్ సింగ్ ఫోన్లో 30 నిమిషాలు మాట్లాడింది పూర్తిగా దీని గురించి. 10 ఏళ్ల పాటు అక్కడ రక్షణ మంత్రితో ఆయన హెగెత్ అని ఆయనతో మాట్లాడారు. ఈ ఒప్పందం జరగబోతుంది అని పెంటగాన్ అంటే అమెరికన్ సైనిక కార్యాలయం ధృవీకరిస్తుంది. ఇంకోటి రాజ్నాథ్ సింగే కాదు, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చెప్పాడు, అమెరికాతో ఈ సంబంధం చాలా కీలకమైంది, భారతదేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రక్షణ ఒప్పందం చాలా కీలకమైందని. అంటే ఇటీవలి పరిణామాల తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ను పిలిచి విందులు చేసిన తర్వాత ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత, బట్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని, గుడ్ ఫ్రెండ్, బట్ ఐ లవ్ పాకిస్తాన్. సో ఐ లవ్ పాకిస్తాన్ అని బాహాటంగా ప్రకటిస్తున్న ఒక దేశంతో రక్షణ ముడి ఇంతగా వేసుకోవడం అన్నది మోదీ ప్రభుత్వం కానీ లేకపోతే భారతలో దేశంలో రక్షణ శాఖ చెప్తున్న దానికి కానీ ఏమాత్రం పొసుగుతుంది? దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటి? అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు, వాళ్ళే ప్రపంచమంతా ఎక్కడ చూసినా యుద్ధాలు రగిలిస్తూ ఉంటారు, ఒక చోట చల్లారుతుంటే ఇంకో చోట పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ ఉదంతం మొన్న మనం చూసాం, ఎలా భంగపడ్డారో. వాళ్ళు ఎక్కడ ఇంతవరకు అమెరికా విదేశాల్లోకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచింది లేదు, ఆ లిబియా లాంటి చోట అంతర్గత పరిస్థితుల వల్ల తప్ప. కానీ వాళ్ళు ప్రతి చోట ఎక్కడో చోట ఇది రగులుతూ ఉండాల్సిందే. కాబట్టి భారతదేశం చాలా పెద్ద దేశం, పెద్ద మార్కెట్ కూడా. దీన్ని 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా చేసుకుంది, 10 ఏళ్ళు, దాన్ని 10 ఏళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరు చూడండి, బ్రిక్స్ దేశాలు మొన్న బ్రిక్స్ ఒప్పందం అది జరిగే షాంఘై కోఆపరేషన్ దాంట్లో పాకిస్తాన్ ఘటన పహల్గామ్ మెన్షన్ చేయలేదని వెళ్ళారు. క్వాడ్కి వెళ్ళారు, నిన్న క్వాడ్కు జైశంకర్ వెళ్ళాడు. క్వాడ్ ఒప్పందంలో కూడా పహల్గామ్ అనే పేరు ఉంది, కానీ ఆ దాడి చేసినటువంటి ఆర్ఎఫ్ ఏదో రెసిస్టెన్స్ ఆ పేరు లేదు. అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్న ప్రస్తావన లేదు. క్వాడ్ అనేది పూర్తిగా అమెరికా, ఆస్ట్రేలియా, వాటితో ఇండియా కూడినటువంటి ఒక ఇది. అక్కడ చైనా అనేది టార్గెట్, చైనా టార్గెట్గా మాట్లాడారు. కానీ కేవలం చైనా కోణంలో చూడకండి, చైనా అమెరికా వ్యతిరేకతకు మాకు వేరు అని జైశంకర్ కూడా చెప్పున్నారు. కానీ క్వాడ్ సమావేశం చూస్తే అందులో పాకిస్తాన్ మీద కానీ ఏమీ లేదు. ప్రధానంగా చైనా చేసేదాన్ని రేర్ అర్త్ అనే సమస్యలు చూడాలని చెప్పారే. కానీ అంటే నేను చెప్తుంది ఏంటంటే, అమెరికా సరళి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా, మనకేమీ నష్టదాయకంగా ఉన్నా, మన పిల్లలను పంపేస్తున్నా, వీసాలు దగ్గర నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు అన్నిటితో కూడా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా, 10 ఏళ్ల పాటు మోదీ ప్రభుత్వం రక్షణ ముడి, ఇది ఫిబ్రవరిలో మోదీ కుదుర్చుకున్నారు ఫస్ట్, దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ పూర్తిగా పెంటగాన్ చెప్తుంది. అది కూడా రాజకీయ నాయకులు చెప్పడం కాదు, అంటే సైనిక కేంద్రం పెంటగాన్ చెప్పడం. అంటే ఎంతగా మనం వాళ్లకు ముడి ఇస్తున్నాం, అంటే మన ముడి ఇస్తున్నామో అర్థమవుతుంది. చూడాలి దీని పరిణామాలు భవిష్యత్తులో. ఆర్థిక మీరు అప్పుడు అన్నప్పుడు ఆర్థిక బంకర్ వేస్తాం. ఇది కూడా ఒకవైపునేమో మేము చాలా ఫేవరబుల్ టర్మ్స్తో ఒప్పందం చేసుకుంటాం, వాణిజ్య ఒప్పందం అని ట్రంప్ చెప్తుంటే, మీరు అన్నీ ఇండియాకి ఇది చేస్తున్నారా, మేము చేస్తామని వీళ్ళు. కాబట్టి 1 by 1 మనం చూసుకుంటూ పోతే మటుకు అది నోరు నవ్వుతుంటే నొసలు వెక్కిరిస్తాయినట్టుగా అమెరికా చేసే చర్యలన్నేమో ఇండియాను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. మన యొక్క వీర విధేయత మటుకు భిన్నంగా ఉంది. సో చైనాపై చెత్త